రామో విగ్రహవాన్ ధర్మ. మానవ సంబంధాలు గతి తప్పి వికృత విశృంఖల ప్రవర్తన వెరితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లోనే రామకథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముణ్ణి దేవుడిగా కొలవడం ముమ్మాటికి తప్పు కాదు. కానీ రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తూనే రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం. తండ్రి నేరుగా అడవులకు వెళ్ళమని చెప్పలేదు, పైపెచ్చు వెళ్ళవద్దని బతిమాలుతున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదని, తద్వారా తండ్రికి అసత్య దోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది. తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అప్పుల వాళ్ళను బుకాయిస్తున్న నేటి సంతానం రాముడి నుంచి ఎంతో నేర్చుకోవాలి. తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్చి వదిలించుకునే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులను సోదరులను తుదమిట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచి, సోదర ప్రేమ నుంచి ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి. వికృత అసహజ సంబంధాలు అనే భూతం జడలు విప్పి నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ, ఏకపత్ని వ్రత నియమం, సుందరాంగి తనంత తాను వలసి వచ్చి వరించిన కన్నెత్తైనా చూడని నిగ్రహ సంపత్తి నేటి యువతరానికి మార్గదర్శకాలు. రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే. రాముడు నేటికి మనకు మార్గదర్శకుడే. నాటికి నేటికి ఏనాటికి రాముని శీల సంపద, గుణ సంపత్తి అగాధమైన అమృత సాగరం. సర్వకాలాలకు సర్వదేశాలకు ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మధ రాక్షసుడైన రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్ని, దివ్యత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ధన్యజీవి. అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ. రామో విగ్రహవాన్ ధర్మ. మూర్తీభవించిన ధర్మమే రాముడు. ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవత్వానికి, దివ్యత్వానికి దర్పణం పడుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. జయ శ్రీరామ్, జయ శ్రీమన్నారాయణ. సర్వం